ఏది మీ జైనింగ్ లెటర్ కానీ ఏదైనా కావచ్చు, ఆ పనులన్నీ కూడా చేయడము చురుకుగా చేసేది. ఇంకా ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేది. మన పెద్ద మేడకైతే తలలో 4 నెలల వెనకాలి ప్రతి పనిలోనూ అడుగు అడుగున తను తోడై ఉండేది. అటువంటి మేడం తన గురించి కొన్ని మాటలు. చల్లని తిరునవ్వుల జల్లు కురియగా, ఆనందాల హరివిల్లు నలుదిశలా విరియగా, మంచితనం మమకారం అనువనుగా నింపుకొని జీవిత పయనంలో ప్రతి అడుగు విజయవంతం కాగా, ప్రతి కళ నిజమవ్వగా, అరుణ కిరణాలు నలుదిశల ప్రసరింపచేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ధైర్యంతో ముందుకు సాగాలని ఎప్పటికీ కోరుతూ, నీ చిరునవ్వు, నీ మంచితనం, నీ స్నేహం మేమెప్పటికీ మరువము. మీరు కూడా మమ్మల్ని ఎప్పటికీ మరవద్దని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మన పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా సేవలందరించిన శ్రీమతి సాయి అరుణ గారి బదిలీ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందంగా, అదే సమయంలో కొంత భావోద్వేగంగా కూడా ఉంది. అరుణ గారు మన పాఠశాలలో తన విధులను అత్యంత నిబద్ధతతో నిర్వహించారు. ఆమె ఒక మృదు భాష, ఎవరితో మాట్లాడినా చిరునవ్వుతో మర్యాదతో అవ్యాయంగా మాట్లాడడం ఆమె ప్రత్యేకత. అందుకే ఆమె అందరికీ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆమెకు పని పట్ల గౌరవం ఎంతో ఎక్కువ. అప్పగించిన ప్రతి పనిని సమయపాలనతో బాధ్యతాయుతంగా పూర్తి చేస్తూ కార్యాలయ నిర్వహణలో మనిషికి వైభోగం ఉండాలి, వైరాగ్యం ఉండదు, దేంతోనైనా అటాచ్మెంట్ ఉండదు. ఇంట్లో అయినా బయట అయినా ఆఫీస్లో అయినా వైభోగంగా ఉండాలి, నవ్వుతూ ఆనందంగా. దేనికి బాధ? ఎవరు మనతోనే ఉండరు లైఫ్ లాంగ్ కదా. మీరు కూడా ఒక సర్టన్ ఏజ్ వస్తే ఇంటర్ కాలేజ్ వెళ్తారు, అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, అబ్బాయిలు అయితే వేరే ఊరికి మిలిటరీకి వెళ్తారు, పోలీసులకు వెళ్తారు. మీరు అటాచ్మెంట్ ఉంటారా? మీ పేరెంట్స్తో ఉండరు. 10th క్లాస్ ఇంటర్ వరకే ఉంటారు. కాబట్టి మీ పేరెంట్స్తో మీరు కలిసి ఉండేది ఎంత జీవితంలో? 15 to 16 years, లాస్ట్ 18 years. ఈ 18 yearsలో మీరు పేరెంట్స్తో వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకుంటారు, ఎందుకంటే రేపు మీరు పేరెంట్ అవుతారు కాబట్టి. అందుకని అటాచ్మెంట్ ఉండాలా, డిటాచ్మెంట్ ఉండాలా. ఏ వ్యక్తితోనైనా మీరు లవ్ అంటే అందరికీ ఒకే రకమైన ప్రేమని అందించాలా. మీ అమ్మని ప్రేమతో ఉండడం కాదు, వేరే అమ్మతో కూడా అదే ప్రేమతో ఉండాలా, అంతే డిటాచ్మెంట్తో ఉండాలి. అంటే విడిపోయేటప్పుడు కూడా బాధ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. 2020లో ఫిబ్రవరి 2020లో నేను ఇన్ఛార్జిగా తీసుకున్నాను. అయితే అప్పుడు మన దగ్గర 3 నాన్ టీచింగ్ పోస్టులు ఉండేవి, 2 రికార్డ్ అసిస్టెంట్లు, 1 జూనియర్ అసిస్టెంట్. అయితే విజయలక్ష్మి మేడం ప్రమోషన్ మీద వెళ్ళడం వల్ల జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది. దాదాపు ఒక 1 year తర్వాత నాకు ఎవరు చెప్పారు, మీ దగ్గర జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఫిల్అప్ అయిందని చెప్పి. అరుణ మేడం గారు వాళ్ళ నాన్నగారితో ఆర్డర్ కాపీ తీసుకొని వచ్చిండ్రు. అయితే మేడం వల్ల సార్ కూడా టీచరే ఉండే, నాకు తెలిసి కొంచెం మేడం బ్యాక్గ్రౌండ్ కూడా. అంటే జీవితంలో మేడం ఏదైతే కోల్పోయిందో దానికి కొంత సాంత్వన కలిగేటట్టుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఉద్యోగం, అది మేడం కొంచెం దుఃఖంలో వచ్చిండ్రు, జాయిన్ అయినరు, తెలుసా విషయము. అయితే నేను రాగానే జాయిన్ చేసుకున్నాము. జాయిన్ చేసుకొని
మరి ఏ పని చేయాలని అంటే ఎవరిని అడగలేదు నేను, నాకు తెలియదు, నా అనుభవం అప్పటికి 1 ఇయరే. అయితే రాజగోపాల్ సార్ వీళ్ళకి అడిగితే ఎవరు ఏ పని చేసేవాళ్ళు అంటే విజయలక్ష్మి మేడం చేసే పని మేడంని చేయమని చెప్పాను. మేడం మరి ఆ చెప్పినటువంటి పని ఏదైనా సరే రాజగోపాల్ రాకపోయినా, పోషెట్టి రాకపోయినా, ఎవరు రాకపోయినా కూడా టీసీ విషయం కానీ, అడ్మిషన్స్ విషయంలో కానీ, బిల్స్ విషయంలో కానీ సార్ బిల్స్ చేసేవారు. సార్ బిల్స్ చేసినప్పుడు సార్కి హెల్ప్ చేయడం, ఏదంటే అది ఇది చేయను అన్నట్టు లేదు. నేను కూడా ఏది చెప్పేవాడిని కాదు, మేడం చేసేవారు. అట్లాగే ఏదైనా క్లాస్ ఖాళీగా ఉందన్నా కూడా తను నాన్ టీచింగ్ స్టాఫ్ అయినప్పటికీ కూడా మేడం క్లాస్కి వెళ్ళేవారు. మరి వీళ్ళందరూ చెప్పినట్టుగానే మేడం నవ్వుతూ ఉండేవారు. ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా కానీ, నేను ఇది చెయ్యను అనే విధంగా కానీ, మేడం చాలా టాలెంట్ ఉంది నేను గమనించిన. ఎందుకంటే మేడంది డీజెడ్సి బిఎడ్ కాబట్టి క్లాసులు కూడా చెప్పగలుగుతుంది అన్నంత నమ్మకం ఉండేది. మరి స్టూడెంట్స్, మన స్పెషల్ గెస్ట్ అరుణ మేడం, ఈ మేడంతో 5 ఇయర్స్ కంప్లీట్ అయినాక వెళ్ళింది ఇక్కడ నుండి. కానీ నాకు 3 ఇయర్స్ మేడంతో అనుబంధం ఉంది. ఈయనతో ఎటు పోతే అటు నా వెనకాలనే తిరుగుతుండే. ఒక ఇంటి దగ్గర మా కూతురు గిట్ట తిరిగినట్టే తిరుగుతుండే. ఎటు పిలిచిన అరుణ ప్రాణంగానే ఉరికేస్తుండే. అంటే ఒక చిన్నపిల్లలాగా బాగా ఫ్రెండ్లీగా ఉంది. అంటే స్టార్టింగ్లో కొద్దిగా అంటే ఏడుస్తుండే, ఇబ్బంది పడుతుండే. నేను కూడా కొద్దిగా హార్ష్గానే మాట్లాడినా, కొంచెం అట్లనే గట్టిగా అవుతారు. ఎందుకంటే బయటకు వెళ్ళినాము అంటే మనం స్ట్రాంగ్ ఉండి పని చేసుకునేటట్లే ఉండాలి. మనది మనం నిలదొక్కుకోవాలా. వర్క్ కూడా కొద్దిగా నేర్చుకుంది. చారి సార్ కూడా చాలా కోఆర్డినేషన్ ఇచ్చారు. నా పరంగా నేను కానీ, గోపాల్ సార్ కానీ తనకు అందరు సపోర్ట్ ఇచ్చారు. స్టాఫ్ కూడా మంచిగా వర్క్ కూడా ఇంకో 1-2 ఇయర్స్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్ అవుతుండే. చాలా అంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు తను ఏదో ఒకటి రాస్తుండే అంతే. తర్వాత చారి సార్ రిక్వెస్ట్ చేసినాము, తను కూడా విల్లింగ్ చూపించి బిల్స్ మామూలుగా బిల్స్ కూడా అన్ని బిల్స్ చేయడానికి ప్రయత్నం చేసింది కూడా. అమ్మ అట్లాగే కంటిన్యూషను, అన్ని పనులు నేర్చుకోవాలా. ఎక్కడ ఎవరు ఏమంటారు నాకేం తెలియదు, మళ్ళీ అక్కడ ఇన్సల్ట్గా ఫీల్ అవుతాను అనుకోవద్దు. తెలియని ఉంటే అడిగి తెలుసుకొని ప్రతి పనిలో మనము ముందుకు తెచ్చుకొని పోతేనే మన వర్క్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. నువ్వు యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్గా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోపాల్ సార్, తర్వాత తోటి ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, మరియు ఈరోజు మన పాఠశాల నుండి బదిలీ అయి మళ్ళీ మనతో చిన్న సత్కారం గ్రహించడానికి వచ్చినటువంటి అరుణ మేడం గారికి. ఇంకా అరుణ మేడం ఫస్ట్ అపాయింట్మెంట్ మన స్కూల్లోనే జరిగింది. ఏమీ తెలియకుండా, అంటే ఏది చేయాలి ఏది తెలియకుండా వచ్చింది. కానీ వెళ్ళేసరికి దాదాపుగా చాలా నేర్చుకుంది. చివరికి లాస్ట్ సమయంలో బిల్స్ కూడా చేసే సమయం వచ్చింది. అంతలోనే తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రాన్స్ఫర్ అవుతానని. ఆ 40%లో మేడం పేరు ఉంటుందని మేడం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకో 2-3 మంత్స్ అయితే బిల్స్ కూడా సొంతగా చేసేది. సో ఇదే అక్కడ కంప్లీట్ చేయాలి. ఏదైతే మిగిలిపోయిందో ఆ పని అక్కడ నేర్చుకొని రేంజర్లో కూడా పూర్తి స్థాయి బిల్స్ చేసే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం.